షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు నువ్వే వృత్తివే మధ్యలో నువ్వు తెచ్చుడైంది. ఏడికి పోవాలో తెలియక రోడ్డు మీద దిక్కుతోచిన స్థితిలో ఉంటే జాలేసి నేనే తీసుకొచ్చిన. నువ్వు చేసిన పని వల్ల ఆడ నాన్న ఆరోగ్యం అట్లయింది. ఈడకొచ్చి అతను కూడా అటెండ్ చేయాలని చూస్తున్నావా? నువ్వు ప్రేమించినోడు ఆ చందమామలో కనిపిస్తాడు. నిజమా దొరా? నువ్వు పద చూపిస్తా. అటు చూడు. ఏం దొరా కనిపించట్లే? అలా కాదు, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలి కదా. మనసులో తలుచుకొని నేను చెప్పినప్పుడు కళ్ళు తెరు. సంపంగి రెడీనా? జబర్దస్త్గా రెడీ దర్శని. అరేరే, అమ్మోర్ దగ్గరికి పోతా అంటారు. కాళ్ళకి పసుపు రాసుకోలేదు దొరసని. అమ్మా, అమ్మవారికి పసుపు కుంకుమ వెచ్చి పూజ చేసుకోండి. ఆకు వక్కలు మర్చిపోయినట్టున్నాం సంపంగి. అయ్యో నామతి మంట పక్కనే పెట్టిన దొరసాని. వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చినట్టున్నా. మీరు పూజ చేస్తా ఉండండి, గిట్ల పోయి గట్ల తీసుకొస్తా. ఇదేంటి ఇక్కడుంది? ఏయ్, నువ్వు వెళ్ళవే. కరెక్ట్ టైంకి మేడం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. రండి మేడం.
తనే సార్. నేను వెళ్ళి చెప్పులు తీసుకొస్తాను సార్. నువ్వా? నాన్న ఆగండి నాన్న, చెప్పులు లేకుండా మీరు నడవలేరు నాన్న. నాన్న? ఎవరే నీకు నాన్న? నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే. నాకున్నది ఒకే ఒక కూతురు. అలా మాట్లాడకండి నాన్న. ఆ ఏరియాలో తిరిగితే తెలిసిన వాళ్ళు కలుస్తారు, మళ్ళీ నువ్వు చేసిన పనికి మాలిన పని గురించి మాట్లాడతారని ఇంత దూరం వచ్చేస్తే ఇక్కడ కూడా దరిద్రంలా దాపరించావంటే. క్రిష్కి సౌందర్యకి త్వరలో నిశ్చితార్థం జరగబోతుంది. రేయ్ అభి, వింటున్నావా? ఏది వద్దు వద్దు అనుకుంటున్నామో అన్ని ఒక్కోటి జరిగిపోతున్నాయిరా. ఇటు చూడరా. ప్లీజ్ మీనాక్షి. ఏ రోష్ని, పని మనిషిని రిక్వెస్ట్ చేస్తావంటే నీకేమన్నా మతిపోయిందా? యూ మేనస్లెస్ బ్రూట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్ ఏయ్, నీకు 10,000 ఇస్తా, నేను చెప్పింది చేస్తావా? చెప్పండి మేడం. ఏమిటన్నా ఇది? ఏమిటమ్మా ఇది? ఓ పక్కన మీరేమో అది నాకు కాబోయే భార్య అంటారు, అదేమో వేళాపాలా లేకుండా ఆ ధనుష్ గాడితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. ఆ పద్ధతి తప్పిన దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఏంటి బామ్మగారు, ఏం సమాధానం చెప్తారు? మన కళ్ళ ముందు పెరిగింది బుద్ధిమంతురాలు అని కోడలుగా చేసుకోవాలని చూస్తుంటే ఇలా బరితెగించి తిరగడం ఏంటి? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. అమ్మా గంగా, గంగా, లోపల కూడా లేదమ్మమ్మా. అక్కాయ్, చిత్తుకరుస్తున్నావురా? ఆడు చూడక్కాయ్. లెటర్లో ఉందే. ఇదేంటి ఇక్కడుంది? ఇది అతనిది కదా? అంటే అతని కవర్ నా కవర్ మారిపోయాయా? పేరు చూస్తే వంశీ అనుంది. అసలు ఇదేంటో తెలుసుకోవాలి.
ఇప్పుడే పెళ్లి కూతురికి నలుగు పెట్టి దిష్టి తీ సంజయ్. తనెవరో నేను చూడాలనుంది. అవును, ఎక్కడుంది పెళ్లి కూతురు? ఆ రూమ్ లో ఉంది.